చాలామందికి తెల్లవారుజామున మెలకు వస్తూ ఉంటుంది. కొంతమంది దాన్ని అశ్రద్ధ చేసి కాసేపు తర్వాత లేద్దాంలే, ఎండాకాలమేమో బాగా ఎండవేడి ఉంది, రాత్రి నిద్ర పట్టలేదు కాబట్టి పొద్దున ఎక్కువ రెస్ట్ తీసుకుందామని, చలికాలం కదా కదా బయట చల్లగా ఉంది, వేడివేడిగా పడుకుందాం, దుప్పటి కప్పుకొని హాయిగా ఉంటుంది అని కొంతమంది. అసలు మనకి ఈ తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో మీకు మెలకు వచ్చినట్టయితే, పదే పదే మీ మనసు మిమ్మల్ని లేపుతున్నట్టయితే శరీరాన్ని చెప్తుంది లే నువ్వు లే అని చెప్పేసి. శరీరం బద్దకించిన లేదా శరీరం లేద్దామనుకున్నా బుద్ధి బద్దకించిన మీకు జరిగేది ఏంటో తెలుసా? తీవ్రమైనటువంటి అనర్థం. ఒకవేళ భగవంతుడి అనుగ్రహంతో తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో మీకు మెలకు వస్తుందంటే విపరీతమైనటువంటి మహారాణి యోగం పట్టబోతున్నట్టు. దీనికి సంకేతం అది. అంటే తప్పకుండా మనకి ఏదో ఒక మంచి శుభయోగాన్ని కలిగించేందుకే మన శరీరం కానీ బుద్ధి కానీ మనల్ని ప్రేరేపిస్తుంటుంది లేవండి అని చెప్పేసి. ఒకటి ప్రాక్టికల్ ఆలోచిద్దాం. మనం సన్ రైజ్ కంటే ముందు మనం లేచినట్టయితే మన పనులన్నీ కూడా పర్టికులర్గా, అంటే చాలా పర్టికులర్గా 1 by 1 పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సన్ రైజ్ తర్వాత లేచినట్టయితే ఒకటి స్పీడ్గా అవుతాయి పనులు. అనుకూలంగా అవ్వడం కష్టం, ఒక పని పెండింగ్ పడిపోతుంది. కాబట్టి భగవంతునికి అనుగ్రహం వల్ల మిమ్మల్ని మనసు కానీ శరీరం కానీ తట్టి లేపుతున్నప్పుడు ఈ 3 నుంచి 5 గంటల మధ్యలో లేచినట్టయితే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అష్టైశ్వర్యం అంటే ఏంటి? ఆనందము, ధనము, ఆరోగ్యము, మంచి పనితనము, పెద్దవాళ్ళకి అనుగ్రహము, ఆకస్మికమైనటువంటి కార్యజయము, వివాహ సంబంధ అనుకూలత, ఏదైనా సరే ఒక రకమైనటువంటి శుభయోగం కలిగే అవకాశం ఉంటుంది.